కి తన చూపుల చేత శిష్యుడు ఇచ్చేటటువంటి మహోత్కృష్టమైన మర్యాద అది. అందుకే తెల్లవారుజామున ఆవునీతి దీపంలో కానీ నూనె దీపం కానీ ఉంచి పక్కలకి గుత్తి దీపాలను వెలుగుతాయి. అవి వెలుగుతున్నప్పుడు అసలు స్ఫటికలింగ వైభవం చూడాలి. అప్పటికి సూర్యోదయం అవనప్పుడు ఆ స్ఫటికలింగం కాంతులీనుతుంది అంతరాలయం అంతా. అప్పుడు రామేశ్వరంలో ఏం చేస్తారంటే ఓ ఎర్రటి పువ్వు దాని ముందుకి ఇలా తీసుకొచ్చి ఉంచుతారు కింద నుంచి. శివలింగం అంతా ఎర్రగా అయిపోతుంది. ఆ పువ్వు తీసేస్తారు. ఇలా చూసిన వాళ్ళకి అనుభవం ఉండుంటుంది. స్ఫటికలింగం తెల్లగా కనపడుతుంది. అర్చకులు పక్కకెళ్ళి నిలబడతారు. తెల్లటి లింగం చూశాక మళ్ళీ ఒక పసుపచ్చటి పువ్వు తీసుకొచ్చి శివలింగం దగ్గర ఉంచుతారు. శివలింగం అంతా పచ్చగా అయిపోతుంది. ఆ పసుపు పువ్వు తీసేస్తారు. మళ్ళీ అర్చకులు పక్కకెడతారు. తెల్లగా కనపడుతుంది. ఇదంతా అయిపోయిన తరువాత